ఏంటి ఇక్కడున్న విషయం? ఎవరి గురించి మాట్లాడారు యేసు ప్రభువారు ఈ ప్రత్యేకమైన ఈ బుధవారం నాడు? ఎంత రోజంతట్లో యేసు ప్రభువారికి చాలా బాధ కలిగిన రోజు ఈరోజు బుధవారం. ఆయనకి చాలా బాధ అనిపించింది. ఈరోజు జరగబోతున్న పనిని యేసు ప్రభువారు జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు చాలా వేదన అనిపించింది. ఈ బుధవారం నాడు, శుక్రవారం నాడు శిలువ మరణం శరీరాన్ని బాధిస్తే, ఈ బుధవారం నాడు జరుగుతున్న పని యేసు ప్రభు యొక్క హృదయాన్ని, మనస్సును బాధ పెట్టింది. అసలు ఏం జరిగింది ఈ బుధవారం అంటే, ఇదే రోజున యేసు ప్రభు శిష్యులలో 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూద యేసు ప్రభు వారిని బేరం పెట్టి అమ్ముకున్నాడు. ఏం చేశాడు? బేరం పెట్టి అమ్ముకున్నాడు. యేసు ప్రభు వారికి ఎంతో బాధ అనిపించింది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు వాళ్ళను నమ్మి పక్కన హక్కున చేర్చుకొని అన్నీ నేర్పించి, ఆత్మీయతను నేర్పించి, వాళ్ళకు విద్యాబుద్ధులన్నీ నేర్పిస్తూ దేవుని గురించి, దేవుని రాజ్యమును గురించి, స్వార్థ గురించి అన్ని విషయాలు బోధించి వారి ఆకలి దప్పుకలు తీర్చి ఆయన తండ్రిగా వాళ్ళ పట్ల ఉంటే, ఆ 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూద యేసు ప్రభు వారిని బేరం పెట్టిన రోజు ఈరోజు. ఏం జరిగిన రోజు? యేసు ప్రభు వారిని ఎంతకంట 30 వెండి నాణేలకు బేరం పెట్టాడు. పోయి 30 వెండి నాణేలు తెచ్చుకున్నాడు. బేరం పెట్టాడు, పోయి తెచ్చుకున్నాడు. దేనికోసం చూస్తూ ఉన్నాడు అనేది వచ్చిన చివరిలో, ఆయన్ను అప్పగించుటకు తగిన సమయం కనిపెడతా ఉన్నాడు. డబ్బులు తెచ్చుకున్నాడు, 30 వెండి నాణాలు తెచ్చుకున్నాడు. సమయం చూస్తున్నాడు. ఏ సమయంలో అప్పగించాలా, ఏ సమయంలో పట్టియాలా అని చూస్తున్నారు. ఎంత విషయం తెలిసిన తర్వాత ప్రభువుకి ఎంత దుఃఖం అనిపించిందో. అందుకే ఇందాక మాస్టర్ ఒక పాట పాడారు, నమ్మి అవును కదా. ఆయనేమో మనలను నమ్మి మనం నమ్మకంగా జీవిస్తామని మన కోసం దేవుడు ప్రాణం పెడితే, మనమేమో యేసు ప్రభువారిని ఆయనేమో నమ్మాడు, మనమేమో అమ్ముతున్నాం. అంతేనే కదా. ఆయనేమో నమ్మాడు, మనమేమో అమ్ముకుంటున్నాం. ఇస్కరియోతు యూద పని. ఈ ఇస్కరియోతు యూదాను గురించి 7 మాటలు చెప్తాను. ఇస్కరియోతు యూదాను గురించి 7 మాటలు చెప్తాను. జాగ్రత్తగా విందాం. ఉన్న సమయాన్ని బట్టి ఇంగ్లీష్లో కూడా సమయం ఉంటే మరింకో 7 మాటలు చెప్తాను, సమయం ఉంటే. ఇస్కరియోతు యూద అందరినీ యేసు ప్రభువారు తన శిష్యులుగా పిలిచినట్లుగానే ఈయనను కూడా పిలిచాడు. అందరినీ ఎలాగైతే యేసు ప్రభువారు పిలిచాడో తన శిష్యులుగా ఉండటానికి, ఇస్కరియోతు యూదాను కూడా అదే విధంగా పిలిచాడు. ఎంతటి మహా గొప్ప దేవుడు ప్రభు అయిన క్రీస్తు పిలిస్తే ఎట్లా ఉండాలో, ఎట్లా మారిపోయాడో చెప్తాను. ఇస్కరియోతు యూద ద్రోహిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? ద్రోహిగా మారిపోయాడు. మనకు ఒక సామెత ఉంది, తెన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు, చూసారా? ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో, ఎవరైతే ఆహారం పెట్టారో, ఎవరైతే కడుపు నింపారో వాళ్ళను మోసం చేయటం అని అర్థం. దిక్కులేని ఈ ఇస్కరియోతు యూదాను, విలువలేని ఈ ఇస్కరియోతు యూదాను యేసు ప్రభువు హక్కుని చేర్చుకొని, ఈ యూదా అనే వ్యక్తి ప్రపంచమంతటికి తెలిసే అంత గొప్ప పేరు ఇచ్చారు యేసు ప్రభువు వారు. ఒకప్పుడు లోకస్తుడు అనే పేరు నుంచి లోకరక్షకుడు యేసు ప్రభుతో కూడా ఉన్నవాడు అనే గొప్ప స్థాయికి యేసు ప్రభువు వారు తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఈ వ్యక్తికి విలువ లేదు.
యేసు ప్రభు దగ్గరికి రాకముందు అసలు ఈయన ఎవరో కూడా ఎవరికి పెద్దగా పరిచయం లేదు. ఏమాత్రం విలువ లేని వ్యక్తిని, పరిచయం లేని వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని ఈ వ్యక్తిని ప్రపంచమంతటికి, ఆనాడు ఉన్న ప్రాంత ప్రజలంతటికీ పరిచయం చేసి విలువను కల్పించేలా చేశారు యేసు ప్రభు వారు. అంత విలువ ఇస్తే ఏం చేశాడు ఈయన? గురువును మోసం చేశాడు. ఏం చేశాడు? గురువును, తన ఆత్మీయ గురువైన యేసు ప్రభు వారినే మోసం చేశాడు ఈ ఇస్కరియోతు యోధ. ఈరోజు బుధవారం యేసు ప్రభు ఈ వ్యక్తిని గురించే మాట్లాడారు. ఎంత బాధ అనిపించిందో. ఓ యూదా, నా దగ్గరకు రాకముందు నీ స్థితి ఏంటి? నేను నిన్ను పిలవకముందు నీ జీవితం ఏంటి? నా దగ్గరికి వచ్చిన తర్వాత నీ విలువ ఏంటి? నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీవు నన్ను మోసం చేయుట తగునా? న్యాయమంటారా? చెప్పండి, న్యాయమంటారా? యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఎవరికి తెలియదా యూదా ఎవరో? విలువలేని వ్యక్తికి విలువనిచ్చి, ఆశ్రయం కల్పించి, ఒక గొప్ప అభివృద్ధిని తీసుకొచ్చి, ఒక గొప్ప బాధ్యతను దేవుడు అప్పగిస్తే ఇతను ద్రోహం చేశాడు. ఎవరికి? యేసు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గురువుకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవ్వరు వర్ధిల్లల. బైబిల్ గ్రంథంలో ఏం కాలే? ఎవ్వరు వర్ధిల్లల. గురువుకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవ్వరు వర్ధిల్లలేకపోయారు. ఎంత నమ్మాడో దేవుడు అంత మోసం చేశాడు. రెండవ మాట అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచన భాగం చదువు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచన భాగం. ఏమన్నారు యేసు ప్రభువు వారు? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఎట్లా నడుచుకోవాలంట? ఎలా నడుచుకోమన్నాడు యేసు ప్రభువు వారు? దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడో అలాగే ఉండండి అన్నాడు. నిన్ను విశ్వాసిగా పిలిచాడా? నువ్వంతే విశ్వాసిగా నమ్మకంగా ఉండు. యేసు ప్రభువు వారు నిన్ను సేవకునిగా పిలిచాడా? అంతే సేవకునిగా నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ఎలా పిలిచాడో అలా నమ్మకంగా, పిలువబడిన పిలుపుకు నమ్మకంగా ఉండమన్నాడు. ఇప్పుడు ఈయనేమయ్యాడు? నిలబెట్టుకున్నాడా? విచిత్రమైన విషయం ఏంటంటే, మొదట శిష్యుడిగా పిలువబడ్డాడు. ఎట్లా పిలువబడ్డాడు? శిష్యుడిగా పిలువబడ్డాడు. చివరకు ఎలా ముగించాడు జీవితం? అర్థమైందా? యేసు ప్రభు మొదట శిష్యుడిగా పిలిచాడు. జీవితం ముగింపు వచ్చేటప్పటికి ఏం సంపాదించుకున్నాడు? శిష్యుడిగా పేరు సంపాదించుకోలేకపోయాడు. దేవుడు శిష్యుడిగా పిలిస్తే ముగింపుకు వచ్చేటప్పటికి చివరికి అతను ద్రోహిగా జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. ఈరోజు ఈ మాటలుంటుంది మనలో. దేవుడు నిన్ను ఎలా పిలిచాడో అలాగే చివరి దాకా మన నమ్మకత్వాన్ని కాపాడుకోండి. యేసు ప్రభు ఎంత గొప్పగా, ఎంత ప్రేమగా నిన్ను పిలిచాడో ఆ పేరును నువ్వు నిలబెట్టుకో. నీ ముగింపు కనుక ఇలా భయంకరంగా మారిపోతే ఆ తర్వాత చాలా ఇబ్బందులు కలుగుతాయి. శిష్యునిగా పిలువబడిన ఇస్కరియోతు యోధ ద్రోహిగా జీవితాన్ని ముగించాడు. శిష్యుడిగా జీవితాన్ని ప్రారంభించి ద్రోహిగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఎలా నువ్వు పిలువబడ్డావో, ఈరోజు ముగింపు దశలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నామో, పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగానే ఉన్నామా? పిలువబడిన పిలుపులో నుండి బయటికి వెళ్ళిపోయామా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకో. ఇస్కరియోతు యోధ శిష్యుడిగా పిలువబడ్డాడు. ముగింపుకు వచ్చేటప్పటికి గురువుకు ద్రోహం చేసిన వ్యక్తిగా జీవితాన్ని ముగించాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎలా పిలువబడ్డావో ముగింపులో కూడా అలా నమ్మకంగా జీవితాన్ని ముగించాలి. ఆమేన్. రెండవ మాట చెప్తాను. లూకా సువార్తలో 22వ అధ్యాయం 3వ వచనం.
వినండి. జీవితం ఎట్లా మారిపోతుందో. పిలువబడినప్పుడేమో దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడ్డాడు. ప్రారంభంలో దేవా, నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నేను నిన్ను ఆరాధిస్తానయ్యా అన్నాడు. కాలం గడిచిన కొద్దీ, సంవత్సరాలు గడిచిన కొద్దీ ఇప్పుడు ఎవరు వచ్చారంట లోపలికి? ఏముంది వాక్యంలో చెప్పండి? ఎవరు? సాతానుడు వచ్చాడట. ప్రారంభంలోనేమో దేవుని ఆత్మచిత్తం ముందుకు సాగాడు. జీవితం చివరి దశకు వచ్చేటప్పటికి ఎవరిని అనుమతించాడు జీవితంలోకి? సాతానుని అనుమతించాడు. దురాలోచన కలిగిన వాడు ఇస్కరియోతు యోధ. జాగ్రత్త వినండి. యేసు ప్రభువారి పక్కనే ఉన్నాడు, యేసు ప్రభువారితో కూడానే ఉన్నాడు. ఆలోచన అంతా దురాలోచన. ఎలాంటి ఆలోచన? ఎందుకు దురాలోచన వచ్చింది? యేసు ప్రభు పక్కనున్నా యేసు ప్రభువుని హృదయంలో తీసుకోవాలా. మీకు అర్థమైందా? మన బైబిల్ పక్కన పెట్టుకున్నా బైబిల్లోని దేవుని మాటలు హృదయంలో లేవు అనుకోండి, ఉపయోగం ఏముంది? సేవకుని పక్కన తిరిగినా, సేవకునితో ఉన్నా ఆ సేవకుని జీవితంలో ఉన్న ఆత్మీయత మనలో లేదనుకోండి, ఉపయోగం ఏముంది? యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, కానీ లోపల ఎవరు ప్రవేశించారు? పక్కన యేసు ప్రభుని హృదయంలోకి తీసుకోలే. పక్కన యేసు ప్రభుని హృదయంలోకి తీసుకోలేక సాతానుడును హృదయంలోకి తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే సాతానుడు వచ్చాడో ఏం మారిపోయింది? ఇప్పుడు ఆలోచనతో దురాలోచన అయిపోయింది. దురాలోచన అంటే మంచా చెడా? చెడాలోచన. ఒకప్పుడు ఎంత మంచి ఆలోచన ఉందో తెలుసా? ప్రభువా, నీ కోసం మా ఇల్లు వదిలిపెట్టాం, మా కుటుంబాలు వదిలిపెట్టాం, మా వాకిళ్ళు వదిలిపెట్టాం, మా వాళ్ళను వదిలిపెట్టాం, స్థలాలు వదిలిపెట్టాం, పొలాలు వదిలిపెట్టాం, ఊర్లు వదిలిపెట్టాం అన్నాడు. ఇప్పుడు అరే అన్నీ వదిలిపెట్టామని చెప్పినోడు యేసు ప్రభువారిని కూడా వదిలిపెట్టాడు. ఏమి వదిలిపెట్టాడు? చివరికి యేసు ప్రభువును కూడా వదిలిపెట్టి ఎవరిని తెచ్చుకున్నాడు? సాతాను తెచ్చుకున్నాడు. జాగ్రత్త. ప్రారంభ జీవితానికి, జీవితం ముగింపు వచ్చే టయానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభు పక్కనే ఎలా ఉన్నాడో నేటి దినాలలో కూడా వాళ్ళు ఎక్కడో బయట ఉండరు. ఎక్కడో బయట ఉండరో ఆ ఇస్కరియోతు యోధాలు యేసు ప్రభు శిష్యులలోనే ఉన్నట్లుగా మనలోనే ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు, విశ్వాస సమూహాలలోనే ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు ఎంత ఆత్మ సంబంధమైన మాటలు వచ్చాయో నోటి వెంట, ఇప్పుడు ఏమొచ్చాయి? దురాలోచనలు. ఏమొచ్చాయి? దురాలోచనలు వచ్చాయి. చూడండి, ఒక మాట చూద్దాం. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. హబక్కుకు 2:10. జాగ్రత్త వినండి. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి. జాగ్రత్త వినండి. ఎప్పుడైనా సరే మీ జీవితాల్లో ఈ మాట గుర్తుపెట్టుకోండి. దురాలోచన. ఏ ఆలోచనట? ఏ ఆలోచన? చెప్పండి ఒకసారి. చెడు ఆలోచన, దురాలోచన కనుక చేస్తే ఇంటి వారందరికీ తిప్పలు వస్తాయట. ఎవరికి? ఎవరున్నాడు దేవుడు? నీ ఇంటి వారందరికీ తిప్పలు వస్తాయట. అవసరమా? మీకు అర్థమైందా? నీవు దురాలోచన చేత నీ ఇంటి వారందరికీ నువ్వు కష్టాలు తెచ్చిన వ్యక్తిగా మిగిలిపోతావు. ఆ తర్వాత ఇంకా చేతులు గల ఆకులు పరుచుకుంటూ ఉపయోగం ఏమి ఉండదు. అందుకే బైబిల్లో దేవుడు ముందే ఈ మాటలు చెప్పి, జాగ్రత్త, నీ వల్ల నీ కుటుంబానికి మేలు కలగాల, నీ వల్ల నీ కుటుంబానికి క్షేమం కలగాల, కానీ నీ వల్ల నీ మీద ఆధారపడిన నీ వెనుకొని నీ కుటుంబానికి కీడు కలగకూడదు అన్నాడు. నువ్వు దురాలోచన చేస్తే దానివల్ల ఏదో కొద్ది గొప్ప లాభం సంపాదించుకుంటామో తాత్కాలికంగానే, అది కూడా. ఆ తర్వాత నీ ఇంటిలో ఎందరు ఉన్నారో ఆ తరము, నీ తర్వాత తరం అంతా నష్టపోతారు. అదే దేవుడు చెప్పాడు.
నీ దురాలోచన వలన నీ కుటుంబం అంతటికీ కష్టాలు వస్తాయి. చూడండి తర్వాత మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 15:26. దురాలోచనలు దేవునికి హేయము అంటే అసహ్యం. ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా చెడు ఆలోచన అసలు ఆలోచిస్తేనే ఏంటంట, నువ్వు అలాంటి ఆలోచన చేస్తేనే దేవుడికి అసహ్యంగా మారిపోతావు. ఇంకెలా దీవించబడతావు? నువ్వు దీవించబడ్డావు. మరొక మాట చూద్దాం. కీర్తన 37:12 వచనం. 37వ కీర్తన 12వ వచన భాగం. జాగ్రత్త, మరొకసారి చదువుతల్లి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. అసలు ఈ దురాలోచన ఎవరు కలిగి ఉంటారంట? ఏమన్నాడు దేవుడు? భక్తిహీనులు. భక్తిహీనులకే ఎప్పుడు ఎట్లాంటివి కీడు చేసే ఆలోచనలు కలుగుతాయి, దురాలోచనలు, చెడు ఆలోచనలు కలుగుతాయి. భక్తిహీనులు ఎవరి మీద అంట? నీతిమంతుల మీద. భక్తిహీనులు ఎప్పుడు నీతిమంతుల మీద దురాలోచననే కలిగి ఉంటారు. వాళ్ళ మీద, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్తున్నారంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు భక్తిహీనులో. ఎవరు? భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా సాతానుకు అవకాశం ఇచ్చాడు జీవితంలో. సాతానుకు అవకాశం ఇచ్చిన తర్వాత సాతానుడు ఒకప్పుడు మంచి ఆలోచనలు ఉండేవి, ఇప్పుడు మంచి ఆలోచనలు కాస్త దురాలోచనలుగా మారిపోయాయి. జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త. తర్వాత మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. అది ఎంత మంచి వాళ్ళకంటే ఎట్లాంటి వాళ్ళు బలి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. యేసుప్రభు పక్కనే ఉంటున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా యేసుప్రభు పక్కనే ఉంటున్నాడు. అందరు ప్రార్థనలో ఉన్నప్పుడు అసలు ఏదో పెద్ద పనున్నోడాలకు బయటికి వెళ్ళిపోయి ఆనాడు ఉన్న రోమా సామ్రాజ్యం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి బేరసారాలు చేస్తున్నాడు. యేసుప్రభుని పట్టిస్తే మీరు నాకు ఏమిస్తారు? యేసుప్రభుని పట్టిస్తే మీరు నాకు ఏమిస్తారు? అసలు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిండేనా? ధనాశ. దేనికి వచ్చాడు? ధనాశపరుడు. చివరకు యేసు ప్రభు వారి మీదనే వ్యాపారం పెట్టాడు. యేసు ప్రభువుని అప్పగిస్తే మీరు నాకు ఎంత ఇస్తారు అని అడిగాడు డైరెక్ట్గా వెళ్ళిపోయి. అప్పటిదాకా యేసు ప్రభుతోనే ఉన్నాడు, మిగతా శిష్యులందరితోనే కలిసిమెలిసే ఉన్నాడు. కానీ ఎప్పుడు పోయాడో ఎవరికి చెప్పకుండా గప్చుప్పుని వెళ్ళిపోయాడు. ఒక్కడే వెళ్ళిపోయాడు. పోయి రోమాధికారులతో, యేసు ప్రభు నేను పట్టిస్తా మీకు, మీరు నాకు ఎంత ఇస్తారు అని బేరం అడిగాడట. ఏముంది ఈయన మనసులో? ప్రభు పక్కనున్నా ఏముంది చెప్పండి? ధనాశ. యేసు ప్రభు పక్కనున్నా కూడా మనసు అంతా దేవుడి మీద లేదు. ఎట్లా సంపాదించాలా, యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని సంపాదించాలనుకున్నాడు. కానీ వీలు పల్లా. చివరకు యేసు ప్రభుని అమ్మేనా సంపాదించుకోవాలని తెగించాడు. జాగ్రత్త, ఇట్లాంటి వాళ్ళు దేవుని పక్కనే ఉండి దేవుని శిష్యులమని చెప్పుకొని ఎట్లాంటి ధనాశ కలిగి ఉంటే దేవుడు ఎప్పుడూ ఆశీర్వదించలేడు. ఉన్నట్టుగా యేసు ప్రభు పక్కనే ఉండి కళ్ళు మూసుకోగానే గబుక్కన ఆ గుంపులో తేలాడు. ఇప్పుడు దాకా శిష్యుల గుంపులో ఉన్నాడు, ఇప్పుడు ఆ గుంపులో చేరాడు. ఆ గుంపులో చేరి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, యేసు ప్రభుని అప్పగిస్తాను, పట్టిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు అని. ఏముంది? ధనాశపరుడు. మనసంతా, హృదయమంతా, ఆలోచన అంతా ఏముంది? డబ్బు. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు జీవితం బాగుపడాలా, హృదయం బాగుపడాలా, నేను నా కుటుంబం రక్షించబడాలని కోరుకుంటారు తప్ప యేసు ప్రభు వారిని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాలి అనేవాళ్ళు ఈ యోధా లాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు యోధా లాంటి వాళ్ళు. ఇస్కరియోతు యోధా దేవుణ్ణి అమ్ముకున్నాడు. అసలు ఈయన ప్లాన్ ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, పెద్ద భక్తిపరుడే యేసు ప్రభు దగ్గరికి రాలా.
నేను ఏమనుకున్నాను, యేసు ప్రభు మెస్సయ్యాగా రాజు అవుతాడు. దేనికి? ఇజ్రాయెల్ దేశానికి యేసు ప్రభు రాజు అవుతాడు. నేను కూడా టీంలో ఉన్నాను అనుకోండి, నన్ను ఆ రాజ్యానికి ట్రెజరర్ని చేస్తాడు, కోశాధికారిని చేస్తాడు. నేను కనుక ట్రెజరర్ని, కోశాధికారిని అయితే ఆ రాజ్యంలో ఉన్నదంతా వెనకేసుకోవచ్చు అని ప్లాన్ చేశాడు. యేసు ప్రభు వారేమో రాజు కావట్లా. నా రాజ్యం ఏమన్నాడు యేసు ప్రభు మాట్లాడితే, నా రాజ్యం ఈలోకి సంబంధమైంది కాదు, పరలోక సంబంధం. నా రాజ్యం ఈలోకి. ఇక నేను వచ్చిన ప్లాన్ ఏం సక్సెస్ కావట్లేదు. ఈయన రాజు అయితే నేను వెనకేసుకుందాను, నేను రాజు కావట్లేదు. నా రాజ్యం ఇప్పుడు పరలోకం అంటుండో, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకో రూట్ పోదాం అనుకున్నాడు. ఇంకో రూట్ ఏంటి? ఎన్ని అమ్మేసుకోవటం, ఎన్ని అమ్మేయాల. ఈయన కోసం వెతుకుతున్నారు రోమాధికారులు. ఎనగరికి పట్టిస్తే ఎంతో కొంత వచ్చిద్దిలే అని ప్లాన్ చేశాడు. ఎంతసేపటికి ఈయన మనసంతా భక్తిభావంతో నిండి లేదు. నిద్రపోతే డబ్బులు, మాట్లాడితే డబ్బులు, కూర్చుంటే డబ్బులు, లెగిస్తే డబ్బులు, అంతా దేంతో ముడిపడింది? ధనం ధనం ధనం. మనిషి ఎక్కడున్నాడు? పొద్దాకులు ఎప్పుడు లేచినప్పుడల్లా, పొద్దాకులు చూసినప్పుడల్లా యేసు ప్రభు పక్కనే కనపడుతున్నాడు. దేవుని సేవకులాగా కనపడుతున్నాడు. యేసు ప్రభు శిష్యులాగా కనపడుతున్నాడు చూసే జనాలకు. కానీ మనసు అంతా డబ్బు చుట్టూ తిరుగుతా ఉంది. ఇతను ధనాశపరుడు. చూడండి, మొదటి తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ భాగం. ఏమన్నారు యేసుప్రభు? ఇంకా ఆ పై వచనాల్లో కూడా ఉంటుంది. దేవుడు అంటాడు, మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏంటంట? మనిషి బ్రతకడానికి డబ్బు కావాలా? కానీ ఆ డబ్బే కనుక దేవుడికి నీకు మళ్ళీ జడ్డు వస్తే జీవితం పాడైపోద్ది. మనకి ఎంత కావాలో అంత ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలడు. మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఆయన ఏం మనల్ని పస్తుపెట్ట, మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడి మీద కంటే ధనం మీదకు వ్యామోహం వెళ్ళిపోతే ధనాశ అవుతుంది. అందుకే దేవుడు ధనాపేక్ష. ఏం ఆపేక్ష అంట? ధనం మీద కోరిక. దేవుడి మీద కోరిక కంటే ధనం మీద కోరిక ఎక్కువైతే అది కీడుకు మూలం. అవునాడు, కీడుకు మూలం. కొందరు దానిని ఆశించి నానా బాధల్లోకి వెళ్ళిపోయి విశ్వాసం నుంచి తొలగిపోయి ఉరిలో పడిపోయారంటాడు దేవుడు. కాబట్టి ధనాశపరులుగా ఎవరు ఉండకూడదు. ధనాశ మనిషిని కష్టాల్లోకి, నష్టాల్లోకి తీసుకుపోతుంది. దేవుణ్ణి కనుక మనం కలిగి ఉంటే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు. దేవుణ్ణి పక్కన పెట్టి అంత ధనం మీద వ్యామోహం కలిగి ఉంటే ఎప్పుడు లేచినా నీ నోట్లో దేవుడి మాటల కంటే డబ్బు మాటలు వచ్చాయనుకో, నువ్వు ధనపిశాచివే. ఆ ధనాపేక్ష కలిగి ఉంటే చాలా కష్టాల్లోకి, నష్టాల్లోకి నీ జీవితం వెళ్ళిపోద్ది అన్నాడు దేవుడు. మొదటి ప్రాధాన్యత దేవుడు, ఆ తర్వాతనే ఇంకేదైనా. దేవుని కంటే కూడా ముందు ధనం తీసుకొస్తే మాత్రం ఇక నీ జీవితం భవిష్యత్తు అంతా కష్టాలే, ఇక బాధలే. తమను తాము పొడుచుకొని నాశనమయ్యారు అన్నారు దేవుడు. ఆ స్థితికి మనం ఏం కాకూడదు, ఆ స్థితికి మనం వెళ్ళిపోకూడదు. తర్వాత మాట చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం భలే ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే, మరియా అనబడిన ఒక స్త్రీ యేసు ప్రభువు వాళ్ళ ఇంటికి వస్తే, మరి అయిన ఒక స్త్రీ చాలా విలువైన, ఎంతటి విలువైనదంటే, మనం ఒక సంవత్సరం అంతా కష్టపడ్డాము అనుకోండి, ఒక 20,000 సంపాదించాం అనుకో, సుమారుగా అనుకుందాం, లేదా ఒక 30,000 సంవత్సరం అంతా కష్టపడితే ఒక 20,000 30,000 వస్తే ఆ 20,000 30,000 రూపాయలు పెట్టి ఆమె ఒక పెద్ద సెంటు బాటిల్ కొనుక్కొచ్చింది. అంత ఖరీదైన సెంటు బాటిల్. ఎందుకు ఆ సెంటు బాటిల్ అంటే, అంత ఖరీదైన సెంటు బాటిల్ ఆ రోజుల్లో రాజులు మాత్రమే వాడేవాళ్ళు. ఎవరు? రాజులు మాత్రమే వాడేవాళ్ళు. ఈ మరి అనే స్త్రీ యేసు ప్రభువు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి, నా ప్రభు రాజులాడు, నాకు రాజు, ఆయన నా రాజు అని గుర్తించి ఆయన గౌరవానికి తగ్గట్టుగా ఒక సంవత్సరం ఆదాయం అంతటిని కలిపి ఒక మంచి విలువైన సెంటు తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి
ఆయన పాదాలకు పూసింది. ఏం చేసింది? ఆయన పాదాలకు పూస్తే పక్కన నిలబడి ఇటు దొంగ చూపు చూస్తుండే ఎవరు ఎవరు ఇస్కరియోతు ఏమన్నాడు? ఎందుకమ్మా అనవసరంగా 30,000 నేలపాలు చేశావు? ఎవరు భలేగా అన్నాడు. ఎందుకమ్మా అనవసరంగా 30,000 యేసు ప్రభు కాడ పాదాల కాళ్ళ కాడ పోసావు? ఈ 30,000 పెడితే ఎన్ని పనులు చేసేవాళ్ళం మేము, హాయిగా నాకు ఇస్తే నేను దాచిపెట్టామనిగా అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభు కాళ్ళకాడ ఎందుకమ్మా 30,000 రూపాయల సెంటు బాట్లు తీసుకొచ్చి పగలు కొట్టి యేసు ప్రభు కాళ్ళకు పూస్తే ఏమైనా వచ్చిందా? ఏమైనా వచ్చిందా? అదే నాకు ఇస్తే ఈయన బాగా ఆడేవాడు. ఏం ఆడేవాడు? ఏమన్నారు యేసు ప్రభు వారు? వాడు దొంగ. ఏమన్నారు యేసు ప్రభు వారు? వాడు దొంగ. యేసు ప్రభువు ఈ ఇస్కరియోతు ఒక బాధ్యత చెప్పారు. ఏంటో తెలుసా? వీళ్ళు ఊళ్ళోకి వెళ్తారని యేసు ప్రభు శిష్యులు ఊళ్ళోకి వెళ్తే ఎవరన్నా ప్రేమించి 1 నాణెమో 2 నాణ్యాల కానుకలు వేశారు అనుకో, ఆ కానుకలన్నీ ఇస్కరియోతు దాకా రెడీగా ఉంటాడు కదా డబ్బు మీద ముందు నుంచి. ప్రభు నేను జాగ్రత్తగా చేస్తా అని ఒక సంచి పట్టుకొని యేసు ప్రభు వారికి ఎవరైనా కానుకలు ఇస్తే కానుకలన్నీ సంచిలో వేసుకునేవాడు. 2 జేబులు ఉండే ఈయన గారికి. మొహవాళ్ళకి 2 జేబులు అంటే తెలుసు, షర్ట్కి పైన ఒక జేబు. ఈ 2 జేబుల పద్ధతి కనిపెట్టింది ఈ అన్నే. ఏ అన్న? పైకి కనబడేటేమో ఈ జేబులు వేసేవాడు బ్యాగులో. ఎవరు చూడకపోతేనేమో లోపల ఇంకో జేబు ఉంటుంది, ఈ తీసి దాంట్లో వేసుకునేవాడు. ఎంత వచ్చాయి? ఇంతే వచ్చాయి. యేసుప్రభువుకి అంతా తెలుసు. ఇంకా మారుతాడేమో అంటే ఏం మార్పు లేదు. ఇప్పుడు కూడా 30,000 అనవసరంగా 30,000 రూపాయలు అందులో ఎంతో కొంత నేనేం చేసేవాడిని? నొక్కేవానేగా, అందులో ఎంతో కొంత వెనకేసుకునేవానేగా. అనవసరంగా 30,000 యేసుప్రభు కాళ్ళ కాడబోసిందేమో అని తెగ బాధపడిపోతుందంట. ఎవరు? అసలు ఆయన డబ్బులా? ఆయన డబ్బులు కాదు, కానీ ఆయన చేతికి దక్కలే. ఆయన డబ్బులు కాదు, ఆయన చేతికి దక్కలేదు ఆ డబ్బులు. ఆయన చేతికి డబ్బులు దక్కలేదని తెగ బాధపడిపోతూ మళ్ళీ ఏం డైలాగులు కొట్టాడు? అదే గనుక నాకు ఇత్తేనమ్మా నేను ఎంతమంది పేదోళ్ళకి సాయం చేసేవానో అన్నాడు. యేసుప్రభు వాడు ఒత్తదే దొంగ. ఏమన్నారు యేసుప్రభు వారు? ఒత్తదే వాడు దొంగ. పేదల మీద నిజంగా జాలిపడి అంటలేదు వాడు, అందులో నుంచి దొంగతనం చేయటానికి అంటున్నాడని. యేసుప్రభు నిర్మోహమాటం. యేసుప్రభు మొహమాటం లేదు. నువ్వు బాధపడతావో, నువ్వు అలుగుతావో, నువ్వు మానేస్తావో అన్న మొహమాటాన్ని పోయి ఆయన కాదు, ఆయన మొహం మీదనేసాడు. వాడు దొంగ. నిజంగా పేదల మీద జాలిపడి అనట్లేదు. ఆ సంచిలో వేసుకుంటే దాంట్లోంచి వెనకేసుకుందామని చూస్తున్నాడు అనేటప్పటికి మొహం అంత చిన్నపోయింది. ఏమైపోయింది? అది కొన్నిసార్లు నిర్మోహమాటంగా ఉండాలి. నిర్మోహమాటంగా మాట్లాడితే రెండోసారి వాళ్ళకి ఛాన్స్ రాదు. ఏం రాదు? ఛాన్స్ రాదు. మొహమాటాన్ని పోయే కొద్దీ కష్టాలు వస్తాయి. నిర్మోహమాటంగా మాట్లాడామనుకో రెండోసారి జాగ్రత్త పడతాయి. ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గర డబ్బులు దాచే ట్రెజరర్గా ఉన్నాడు, కోశాధికారిగా ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో వీళ్ళు ఊళ్ళోకి వెళ్తే వచ్చిన చందాలన్నీ ఈయన దగ్గరే ఉండాయి. ఎవరి దగ్గర? ఇస్కరియోతు దగ్గరే ఉండాయి. ఈ వచ్చిన వాటిల్లో ఎంత వచ్చాయి? యేసు ప్రభు పెద్దగా ఆయనేం అడిగేవాడు కాదు, ఆయనేమి ఇయ్యండి అని అడిగేవాడు కాదు. ఎవరైనా ఇస్తే 2 కాసులు 3 కాసులు వస్తే అవి పెద్ద సంచిలో ఉంటే వాటిలోంచి పెద్ద మళ్ళీ దాంట్లో కొట్టేయాలంటే, ఓ రోజుకి వచ్చింది నా 10 కాసులు వచ్చాయి, మళ్ళీ దాంట్లో కొట్టేయాలంటే అది పెద్దగా లాభం అనిపించటల్లా. ఇప్పుడు ఒక్కసారి 30,000 రూపాయల నేలపాలు అయిపోయేటప్పటికి తెగ బాధపడిపోయాడు. ఈ గనక నాకు వచ్చినట్టయితే ఇందులో ఎంతో ఎక్కువ మొత్తంలో కొట్టేసేవన్నే అనుకున్నాడు. కానీ ప్లాను ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయి తెగ బాధపడిపోతా ఉంటే యేసుప్రభు డైరెక్ట్గా చెప్పారు, వాడు పేదల మీద జాలి కలిగి మాట్లాడట్లేదు, నిజంగా ఆయన ఏదో గొప్ప సేవ చేయటానికి మాట్లాడట్లేదు, వాడు దొంగోడు. ఏంటది? వాడు దొంగోడు. కాబట్టి ఇచ్చిన డబ్బుల్లో లోపల వేసుకోవడానికి, వెనకేసుకోవడానికి, ఆయన వాడుకోవడానికి వాడట మాట్లాడుతున్నాడు అనేటప్పటికి మొహం కాస్త చిన్నపోయింది. ఇస్కరియోతు బుద్ధి ఏం బుద్ధి? దొంగ బుద్ధి. పరిచర్యకి ఇచ్చిన వాటిని ఏం చేయాలనుకున్నాడు? యేసు ప్రభు దగ్గర ఉన్న డబ్బునే దొంగతనం చేయాలనుకున్నాడు. అందుకే వానికి ఏం పేరు? దోపిడీ చేయవాడు, దొంగ. ధనాన్ని ఎత్తకపోయే దొంగవాడు. తర్వాత మార్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17:12.
యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఇట్లా ప్రార్థన చేశారు. యేసు ప్రభువారు, ప్రభువా నువ్వు నాకు 12 మంది శిష్యులు, తండ్రి నువ్వు నాకు 12 మంది శిష్యులు ఇచ్చావు. 11 మందిని నేను కాపాడగలిగాను, ఒక్కడు తప్పిపోయాడయ్యా. యేసు ప్రభువారు మరణానికి వెళ్ళే ముందు చివరి ప్రార్థనలవి, నీవు నాకు అప్పగించిన వారిలో ఒక్కడు తప్పిపోయాడు, ఒక్కడు ఏమైపోయాడు, దిగజారిపోయాడు. నేను ఎంత గొప్పగా పిలిచానో నా శిష్యుడిగా ఉండయా అని నమ్మి వానికి డబ్బు సంచి కూడా ఇచ్చాను, ఇంకా బాధ్యత పెరుగుతుంది అని. పిలుపులో నమ్మకత్వం పోగొట్టుకున్నాడు, ఇచ్చిన డబ్బులో నమ్మకత్వం పోగొట్టుకున్నాడు, గురువు పట్ల ద్రోహిగా మారిపోయాడు, దురాలోచన కలిగి ఉన్నాడు, నా పక్కన ఉంటూనే ధనాశపరుడిగా మారిపోయి చివరకు యేసు ప్రభువారి శిష్యుల్లో నుంచి, లెక్కల్లో నుంచి ఏమైపోయాడు, 12 మందిలో నుంచి ఒక్కడు జారిపోయాడు, 11 మంది అయిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం కూడా లెక్కల్లో జారిపోయే వాళ్ళలాగా ఉండకూడదు. దిగజారిపోయే పరిస్థితికి మన ఆత్మీయ జీవితంలో రాకూడదు. యేసు ప్రభువు చాలా బాధతో ఈ ప్రార్థన చేశారు. తండ్రి నువ్వు నాకు అప్పగించిందంతా చేశానయ్యా, అప్పగించిన 12 మందిలో 11 మందిని కాపాడాను, ఒక్కడు ఇట్లాంటి బుద్ధి కలిగిన వాడై ఒక్కడు తప్పిపోయాడయ్యా అని యేసు ప్రభువు వీని కోసం, ఇస్కరియోతు కోసం తప్పిపోయి జారిపోయాడు అని ప్రార్థన చేశారు. ఎంత దుఃఖకరం, ఎంత బాధాకరం. ఈరోజు మనల్ని చూసి దేవుడు ఏమనుకుంటాడు? ఆయన పిలిచిన పిలుపుని బట్టి నువ్వు నమ్మకంగా ఉంటే ఎంత గొప్పగా ఆనందంగా ఉంటాడు దేవుడు. పిలిచిన పిలుపులో నుంచి బయటకు వచ్చి నీ ఆలోచన అంతా దురాలోచనగా మారిపోయి, ధనాశపరుడిగా మారిపోయి, గురువును మోసం చేసి ద్రోహిగా మారిపోయి, నీ అంత దోపిడీలు చేసి సంపాదించుకోవడానికే నువ్వు ప్రయత్నాలు చేసి అంటే నువ్వు దిగజారిపోతున్నావు అని అర్థం. ఏమైపోతున్నావు? దిగజారిపోతున్నావు. నీ ఆత్మను తాకట్టు పెట్టావు సాతానికి, నీ ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టి ఏమవుతున్నావు? దిగజారిపోతున్నావు. మనస్సాక్షి గద్దిస్తున్నా పశ్చాత్తాపం లేని జీవితం అయిపోయింది. ఎప్పుడు ఒక వ్యక్తి దిగజారిపోతాడంటే, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ లోపడున్న పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరించి గద్దించాడంటే నువ్వు వెంటనే సరి చేసుకోవాలి. ఏం చేయాలా? సరి చేసుకోవాలి. వాక్యం ద్వారానో, పాట ద్వారానో, వినటం ద్వారానో, చదవటం ద్వారానో పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే నీ జీవితంలో నువ్వు దిగజారిపోతున్న స్థితికి వెళ్ళిపోతున్నావు అని అర్థం. ఏ స్థితికి? పూర్తిగా దిగజారిపోతున్న స్థితికి వెళ్ళిపోతున్నావు అని అర్థం. చూడండి మరొక మాట, లూకా సువార్త 22వ అధ్యాయం 48వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 48వ వచనం. చాలు చూడండి, యేసు ప్రభువారు ఆయన శిష్యులు అక్కడుంటే యేసు ప్రభువారిని పట్టుకోవడానికి రోమా సైనికులు వచ్చారు. 12 మంది శిష్యులు ఉన్నారు, రోమా సైనికులు వచ్చారు. ముందే పోయి బేరం కుదిరించుకొని వచ్చాడుగా. ఎంతకి? 30 వెండి నాణాలు. అక్కడ చాలా బేరం జరిగింది. ఈయన ఎంత అడిగాడంటే 33 వెండి నాణాలు అడిగాడు. అయ్యా ఆయన వయసు 33.5 సంవత్సరాలు, సంవత్సరానికి కనీసం నాకు ఒక్క నాణమైన ఇవ్వండి అని చాలా బేరాలు జరిగాయి. 33, 34 నాణాలకు అడిగితే మేము 30 కంటే ఎక్కువ ఇవ్వమన్నారు వాళ్ళు. సర్లే అట్లా చచ్చేవాడు చచ్చిపోతాడు, ఎంతో కొంత వచ్చుద్దులే అనుకుని 30 వెండి నాణాలు తెచ్చుకొని ఏం చేశాడు తెలుసా? దాంతో పొలం కొన్నాడంట. ఏం చేశాడు? చాలా మేధావి. దాంతో ఒక పొలం కొన్నాడు 30 వెండి నాణాలతో. సరే అది అయిపోయింది, ఎవరికి తెలియదు, సీక్రెట్గా చేశాడు. గురువు గారికి కూడా చెప్పకుండా సీక్రెట్గా చేశాడు. అయిపోయింది.
ఇప్పుడు ప్రార్థన చేసుకొని అందరు యేసుప్రభు శిష్యులు అక్కడ ఉంటే, ఈ లోపల యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చారు సైనికులు. వస్తే ఒక్కడు పోయి చాలా యేసుప్రభు వారంటే చాలా ప్రేమ ఉన్నాడు వాళ్ళకి. యేసుప్రభు దగ్గర పోయి యేసుప్రభుని హగ్ చేసుకొని యేసుప్రభు వారి యొక్క నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడు? అబ్బా అంటే చూసే వాళ్ళకి యేసుప్రభు వారంటే అంత ప్రేమో ఈయనకో. దొంగ ముద్దులు, కపటమైన ముద్దులు, నిజమైన ప్రేమ కాదు అది. వాళ్ళకి ముందే గుర్తులు చెప్పాడు. ఇదిగో అక్కడ ఏ విషయం ఏంటంటే, ఆ యేసు ప్రభు వారి శిష్యులు అందరూ అంగీలు వేసుకున్నారు, తెల్లటి అంగీలు వేసుకున్నారు. యూదులు కాబట్టి వాళ్ళందరూ అందరూ జుట్టు పెంచుకొని, పొడవుగా జుట్టు ఉంటుంది, గడ్డం ఉంటుంది, తెల్లటి అంగీలు వేసుకున్నారు. చీకట్లో అందరూ ఒకేలా కనపడుతున్నారు. ఇప్పుడు అందరూ ఒకే యూనిఫామ్లో ఉన్నారు. ఈ సైనికులకు అందులో ఎంతమందిలో మొత్తం అక్కడ 13 ఉన్నారు. ఎలా యేసుప్రభు ఎవరో గుర్తుపట్టడానికి కష్టమైపోయింది. అందుకు ముందే చెప్పాడు, అందరూ ఒకేలాగుంటారు, మీరు కంగారు పడద్దు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసుప్రభు, ఆయన మీరు పట్టుకొని పోండి అన్నాడు. ముందే వాళ్ళకి చెప్పాల్సిన గుర్తులన్నీ చెప్పాడు. వాళ్ళు వచ్చారు. వచ్చేస్తే అందరూ ఒకే తెల్లటి వస్త్రాలతో అందరూ ఒకేలాగా తెల్లటి అంగీలు వేసుకుని ఒకేలాగా ఉన్నారు. అందరూ చీకట్లో, తెల్లవారుతున్న సమయం అది, అందరూ ఒకేలాగా ఉన్నారు. గుర్తుపట్టడం కష్టమైపోయింది రోమా సైనికులకు. యేసుప్రభు మరి వాళ్ళకి గుర్తులు చెప్పాలిగా. చెప్పినట్టుగా యేసుప్రభు దగ్గర పోయి యేసుప్రభుని హగ్ చేసుకొని కగులించుకొని యేసుప్రభుని ముద్దు పెట్టుకున్నాడు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? యేసుప్రభు అంటే ఎంత ప్రేమో ఈయనకో, యేసుప్రభు అంటే పాపం ఎంత ప్రేమ. కానీ వాళ్ళకేం చెప్పాడు? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసుప్రభు, ఆయన మీరు పట్టుకొని పోండి అని వాళ్ళకి ముందు బేరం కుదిర్చున్నాడు. యేసుప్రభుని ముద్దు పెట్టుకొని, యేసుప్రభు వారికి మరి అన్నీ తెలుసు కదా. యేసుప్రభు వారు అన్నారు, యోధా నన్ను ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా అన్నారు. చచ్చిపోయింది మనసు. అరే నా ఎత్తులు వెనకట తెలిసినాయి అనుకున్నాడు. నన్ను ముద్దు పెట్టుకొని సైనికులకు నీవు నన్ను అప్పగిస్తున్నావా యోధా అన్నారు. దేవుడు మన హృదయాలు ఎరిగినవాడు. ఎట్లాంటి వాడు? యేసు ప్రభు మన హృదయాలు ఎరిగినవాడు. దుర్నీతి పరుడు. నిజమైన నీతి ప్రేమ లేదు. ఉందా? పైకి చూపించిన ఆ ముద్దులు నిజమైన ప్రేమ కలిగిన ముద్దులు కావవి. యేసు ప్రభు వారంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగము, గౌరవము వీటికి సంబంధించిన ముద్దు కాదది. ఏ ముద్దు అది? కుట్రతో, కపటముతో, మోసముతో అమ్ముకున్న ముద్దులవి. యేసు ప్రభు వారిని అమ్ముకొని గుర్తుల కోసం, ఈయనే యేసు ప్రభుని గుర్తుల కోసం చూపించిన ముద్దు అది. పైకేమో ముద్దు, లోపటేమో హృదయమంతా విషం, దుర్నీతి. పైకేమో చూసే జనాలకు నీతిమంతుడిలాగా, ప్రేమ కలిగిన వాడిలాగా ముద్దులు పెట్టాడు. లోపడనేమో ఈ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారినే నమ్మక ద్రోహం చేసి ఏం చేశాడు? అప్పగించాడు. పాపం యేసు ప్రభు శిష్యులకి ఈ విషయాలు ఏం అర్థం కావట్లే మిగతా వాళ్ళకి. కానీ యేసు ప్రభుకి అంత తెలుసు. అని తెలుసు పైన ముద్దులు, కానీ లోపల హృదయం అంతా మోసంతో నిండుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఎప్పుడు నమ్మకూడదు. ఇట్లాంటి వాటిని ఎప్పటికీ నమ్మకూడదు. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయం 15వ వచన భాగం. యేసుప్రభు జాగ్రత్త అన్నాడు, ఇదిగో ద్రాక్ష తోట అనే పచ్చటి సంఘం ఉంది. ద్రాక్ష తోట ఎంత పచ్చగా ఉందో, ఈ ద్రాక్ష తోటలో ఏముందంట? ఏమన్నాడు దేవుడు? ఈ ద్రాక్ష తోటలో కొన్ని గుంట నక్కలు ఉన్నాయి. ఏమన్నాడు? వాటిని లేదు, మీ బైబిల్ లేదా? దొరకలేదా? పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. ద్రాక్ష తోటలను చెరిపేసి పాడు చేసే గుంట నక్కలు కూడా ఉన్నాయి, జాగ్రత్త, వాటిని పట్టుకోండి అన్నాడు దేవుడు. వినండి, సంఘము అనే ద్రాక్ష తోటలో సంఘము పచ్చగా ఉన్నప్పుడు, ద్రాక్ష తోటలాగా సంఘము పచ్చగా ఉంటే, ఈ ద్రాక్ష తోటని చిందరవందర చేయటానికి, ఈ పచ్చటి సంఘము లేక ద్రాక్ష తోటను పాడు చేయటానికి కూడా ఈ ద్రాక్ష తోటలోనే ఏమున్నాయంట? గుంట నక్కలు ఉన్నాయంట.
ఏమున్నాయట? గుంట నక్కలు ఉన్నాయంటే. గుంట నక్కల పని ఏంటి? ద్రాక్ష తోటను ఏమన్నాడు దేవుడు? చెరపటం, చెడగొట్టటం, పాడు చేయటం. జాగ్రత్త, సంఘంలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. పచ్చటి ద్రాక్ష తోట అనే సంఘంలో ఆనాడు ఉన్నారు, నేడు ఉన్నారు, ప్రభు రాకడ దాకా ఉంటారు. ఆ గుంట నక్కలు ఎవరో మనం కనిపెట్టి వాటిని పట్టుకోండి అన్నాడు దేవుడు. పచ్చటి ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కలు ఉంటాయి, చెరపడానికి జాగ్రత్త. ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభు శిష్యులలో 12 మందిలో ఒకడుగా ఉన్నాడు. ఎట్టున్నాడు? నక్కి నక్కి గుంట నక్కలాగా ఉన్నాడు. గుంట నక్కలాగా ఉన్నాడు. యేసు ప్రభువారిని పట్టించాడు. యేసు ప్రభువారిని పట్టుకోవటం ఆలస్యం, శిష్యులందరూ చెదిరిపోయి పారిపోయారు. వామో, మమ్మల్ని కూడా పట్టుకొని చంపేస్తారేమని. ద్రాక్ష తోటను ఏం చేశాడు? ఇప్పుడు పాడు చేశాడు. ఇస్కరియోతు యోధా సంఘాన్ని ఏం చేశాడు? పాడు చేశాడు. పెట్టుకోండి, ఎట్లాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో కూడా. ఎట్లాంటి గుంట నక్కలు ఉంటాయి. గుంట నక్క స్వభావం కలిగిన మనుషులు ఉంటారు సంఘాల్లో. 2000 సంవత్సరాల నుండి 3000 సంవత్సరాల నుంచి ఉన్నారు అలాంటి వాళ్ళు భూమి మీద. ఇవాళ ఉండటం పెద్ద గొప్ప విషయం ఏమి? ఆ రోజే ఉన్నారు. ఇవాళ ఉండటం పెద్ద గొప్ప విషయమేమీ కాదు. మనం ఆశ్చర్యంగా ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. పచ్చడి సంఘం అనేది ఉంది అంటే దాన్ని పాడు చేసే గుంట నక్క కూడా ఆ తోటలో ఎడో మూలన దాగి ఉంటుంది. దాని పని పాదులన్నీ కొరకటం, పాడు చేయటం. కాబట్టి మనమే గుర్తుపెట్టి గుంట నక్క ఏంటో, గుంట నక్కను పట్టుకొని గుంట నక్కకు దూరంగా ఉండాలి. మెయిన్ చూద్దాం. చివరిగా ఇస్కరియోతు యోధా ఒకసారి 6 పాయింట్లు జ్ఞాపకం చేస్తాను. గురువుకు ద్రోహం చేశాడు, శిష్యుడిగా పిలువబడ్డాడు, ద్రోహిగా జీవితాన్ని ఏం చేశాడు? ముగించాడు. శిష్యుడిగా జీవితాన్ని ప్రారంభించి గురువుకు ద్రోహం చేసిన వాడుగా జీవితాన్ని ముగించిన వాడు ఇస్కరియోతు యోధా. ప్రభు పక్కనే ఉన్నాడు. ఆలోచన అంతా దురాలోచన. వానిలోనికి ఎవరు వచ్చారట? సాతానుడు వచ్చాడు. ప్రారంభంలోనేమో దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. దేవా అంతా నువ్వే అన్నాడు. ఇప్పుడేమో సాతానుడిని హృదయంలోకి తెచ్చుకొని ఆలోచన అంతా సాతానుడి ఆలోచన అయిపోయింది. 3, ధనాశపరుడు. దేవా నువ్వుంటే నాకు చాలయ్యా అంటున్నాడు. మళ్ళీ ఎవరన్నా యేసు ప్రభు కోసం డబ్బులు ఖర్చు పెడుతుంటే, ఎందుకు అనవసరంగా ఆయనకి ఇస్తున్నారు, ఆయన ఖర్చు పెడుతున్న 30,000 రూపాయలు ఆయన ఏం చేసుకుంటాడు, నాకు ఇస్తే సంచులు అటుకు సంచులో కొంత ఇటు సంచులో కొంత వేసుకునేవాని కదా అంటున్నాడు. అవును కదా? ప్రారంభంలో యేసు ప్రభువా నీ కోసం మా ఇల్లు వదిలిపెట్టావు, మా తల్లిదండ్రులను వదిలిపెట్టావు, ఆస్తులు వదిలిపెట్టావు, అన్నీ వదిలిపెట్టి వచ్చామయ్యా అన్నాడు. ఇప్పుడేమన్నాడు? ఆ డబ్బుంటే చాలయ్యా అంటున్నాడు. 4, దోపిడీ చేశాడు. ఉన్న సంచులో నుంచి కొంత వెనక్కేసుకుంటూ దేవుడి పేరు చెప్పి దేవుడి సొమ్ముని తన వ్యక్తిగతంగా వెనకేసుకోవటం మొదలుపెట్టాడు. పరిచర్యకు వాడవలసిన దాని బదులు పరిచర్యకు వాడకుండా, దేవుని సేవకు వాడకుండా, యేసు ప్రభువుకి చెప్పకుండా, గురువుకి చెప్పకుండా దొంగతనాలు చేసి దోపిడిగాడయ్యాడు ఇస్కరియోతు. 5, శిష్యుడు, నమ్మకమైన శిష్యుడు అని యేసు ప్రభు పిలవలేకపోయాడు. నమ్మకమైన శిష్యుడు అని యేసు ప్రభు ఇస్కరియోతుని పిలవలేక, తండ్రి నువ్వు నాకు అప్పగించిన వానిలో ఒకరిని పోగొట్టుకున్నాను, ఒకడు తప్పిపోయాడయ్యా అని స్థితి నుంచి, గొప్ప స్థాయి నుంచి దిగజారిపోయాడు. 6, దుర్నీతిపరుడు. కపటమైన ప్రేమ. పైకేమో అందరి ముందు చాలా ప్రేమ ఉన్నట్టు చూపించి కపటమైన ముద్దులు పెట్టి హృదయములో యేసు ప్రభువుని గొలుసులతో పట్టించిన దుర్మార్గుడు ఇస్కరియోతు యోధా. కపటమైన ముద్దులో గొలుసులతో కట్టి లాక్కుపోతుంటే చూస్తూ ఊరుకున్నాడు ఇస్కరియోతు యోధా. దుర్నీతి పరుడు. చివరికి ఒక మాట, ఏం చేశాడట? వచ్చిన 30 వెండి నాణేలు ఉన్నాయి. 30 వెండి నాణేలతో ఒక పొలం కొన్నాడు. పొలం కూడా ఎవరిది కొన్నాడు? అది రాయబడింది. ఒక కొమ్మరివాణి పొలం అని ఉంటుంది.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ 30 వెండి నెలలతో పెద్ద పొలం కొన్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, సరే యేసుప్రభు వారి పక్కన ఉన్నా నేను ఇప్పుడు పొలాన్ని సంపాదించుకున్నా. యేసుప్రభు పక్కన తిరిగి 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 మీరేం సంపాదించుకున్నారో, నేను ఇప్పుడు పొలం కొన్నా. మిగతా 11 శిష్యులకి మేము అర్థం కావట్లా. రే మనతోటే ఉన్నాడు, ఎట కొన్నాడు? పొలం కొన్నాడు, పొలానికి ఓనర్ అయ్యాడు. యేసుప్రభు వారిని పట్టుకుపోయారు, సిలువలోకి తీసుకుపోయారు. సిలువ వేస్తా ఉంటే, కొడాలతో కొడతా ఉంటే చివరికి కొండ మీదకి పోయాడు. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచన భాగం. తట్టుకోలేక, చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక పాపము తరుముకుంటా వచ్చింది. పెట్టుకో, ఎక్కువ కాలం దాగదు. ఒక అర్థమవుతుంది. గురువును ద్రోహం చేసి, మోసం చేసి, పనికిరాని వాణిని నిన్ను తీసుకొచ్చి ప్రయోజకుని చేసి పరిశుద్ధునిగా మారిస్తే నువ్వు చేసిన పాపం ఎక్కువ కాలం ఆగల. తరుముతుంటే తట్టుకోలేక ఊరి చివరకు కొండ మీదకు పోయి, కొండ చివరన ఉన్న చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు. ఏమయ్యాడు? ఉరి పెట్టుకున్న కొమ్మ కూడా ఇరిగిపోయిందంట. దౌర్భాగ్యుడు గిట్టే ఉంటుంది. ఇక ఆ కొమ్మ కూడా ఇరిగిపోయి కొండ మీద నుంచి కింద పడితే, కింద ఏదో మొద్దు లాంటిది ఒకటి ఉంది, దాని మీద పడితే అది పొట్టలోకి పొడుచుకుపోతే పొట్ట పగిలిపోయి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చి కూర్చొని దిక్కులేని చావు చచ్చాడు. ఏం చావు చచ్చాడు? దిక్కులేని చావు చచ్చాడు. సమాధి చేయటానికి కూడా చూస్తేనే అసహ్యం వేసిన భయం కలిగేలా చావు చచ్చాడు. అరే మరి నువ్వు సంపాదించిన పొలం ఏమైపోయాయి యోధా? పొలము పోయా, యేసు ప్రభువుతో శిష్యుల్లో ఉండే ఆ పరలోక రాజ్యము పోయా, ఆయన శిష్యుల్లో ఉండే పేరు పోయా, చివరకు ప్రాణము పోయా, వెనకేసుకున్న డబ్బులు పోయా, డబ్బులు మోటా పాయా. ఏం మిగిలింది యోధాకు? ఏం మిగిలింది? యేసు ప్రభువుని గురువును మోసం చేసిన శిష్యుడని పేరు మిగిల్చుకున్నాడు. ద్రోహిగా పేరు మిగిల్చుకొని చివరకు దిక్కులేని చావు చచ్చిపోయాడు. ఏమి చావు? గొప్ప చావు వచ్చిందా? వరాల చావు వచ్చిందా? పాపం తరుముకొస్తే, చేసిన పాపాలు మోసాలు తరుముకొస్తే భయంకరమైన చావు ఉంటుంది. అది భయంకరమైన మరణంగా ఇస్కరియోతు యోధ భయంకరమైన చావు చచ్చిపోయాడు. మిగతా శిష్యులు 11 మంది గొప్పగా చనిపోయారు ప్రభు కోసం. పరలోక రాజ్యములో యేసు ప్రభుతో కూడా సింహాసనాల మీద ఉన్నారు. ఒక్కడు నరకానికి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోయాడు? దిక్కులేని చావు చచ్చి, వాడు పుట్టకుండా ఉంటే బాగుండు అన్నారు యేసుప్రభు ఒక పర్యాయం. ఈ మోసాన్ని చూసి అసలు ఇట్లాంటోడు పుట్టకుండా ఉంటే బాగుండేదేమో అన్నారు. అంత భయంకరమైన శిక్షకు పాత్రుడయ్యాడు ఇస్కరియోతు యోధ. ఇదే 2000 సంవత్సరాల కిందట యేసుప్రభు ఇదే రోజున 12 మంది శిష్యులు ఉండగా ఇస్కరియోతు యోధాను గురించి మాట్లాడిన మాటలు, వేదనతో మాట్లాడిన మాటలు, బాధతో మాట్లాడిన మాటలు యేసుప్రభు వారు, ఓ యోధా, విలువలేని పేరు లేని పనికిరాని నిన్ను పిలిచి ప్రయోజకుని చేసి పరిశుద్ధునిగా మార్చి నా శిష్యుడు అని బిరుదుని నీకిచ్చి అనేక వరాలు నీకిచ్చి నా దగ్గర డబ్బును నిల్వ చేసే బాధ్యతను కూడా నీకు పెడితే చివరకు నన్నే నమ్మించి మోసం చేసి నన్నే అమ్ముకోవటానికి తెగించావు యోధా అని ఇదే బుధవారం నాడు యేసు ప్రభు చాలా వేదన పడ్డారు. ఈ రాత్రి యేసు ప్రభు మనల్ని చూస్తే ఎలా ఉంటారు? మనల్ని చూసినప్పుడు యేసు ప్రభు, నీవు నమ్మకమైన వ్యక్తివి నాకు అనగలరా? మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు, ప్రారంభంలో నీవు నమ్మకంగానే ఉన్నావు, నమ్మకంగానే జీవించావు, కానీ రాను రాను నువ్వు నన్ను నమ్ముకుంటూ రాలేదా? నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మను అమ్ముకుంటూ రాలేదా?
నాకంటే లోకములో ధనమే నీకు ప్రాణంగా భావించి నన్నే పక్కన పెట్టేసి లోకం మీద ఆశలతో తప్పుల మీద తప్పులు చేస్తూ గురువును మోసం చేసిన ద్రోహిగా మారిపోలేదా అంటే ఏమవుతుంది మన చివరి పరిస్థితి? ఈ లోకంలో భయంకరమైన మరణమే కాక నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నుంచుందాం. అందరం ఒకసారి లేచి నుంచుందాం. తలలంచుకొని మూసుకుందాం. ప్రార్థనలోకి పెంచుదాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఒక్కరం నోరు విప్పి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కళ్ళం ప్రార్థన చేద్దాం. ఆయన నిన్ను నమ్మాడు, నువ్వు అమ్ముకోవద్దు. ఆయనకు నీవు నమ్మకంగా జీవిస్తావని నిన్ను తన రక్తంలో కడిగి బిడ్డగా చేర్చుకున్నాడు. మోసం చేయొద్దు. నిన్ను నమ్మిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఏ యోగ్యత లేకపోయినా, ఏ భాగ్యమో లేకపోయినా, నిన్ను నమ్మి నీకు విలువనిచ్చి, నీకు ఘనతనిచ్చి, నీకు పేరు ప్రఖ్యాతులిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి అంతా ఇస్తే ఈరోజు నీ ఆలోచనలంతా దురాలోచనలుగా మారిపోయి దేవుని ఆత్మను కలిగి ఉండవలసిన దానికి బదులు దురాత్మను నింపుకొని దురాలోచనతో నీ ధనాశపరుడుగా నువ్వు మారిపోతే ఇదిగో నీకే కాదు, నీ తర్వాత నీ కుటుంబానికి అంత కీడది. నీకే కాదు, నువ్వు సంపాదించినది ఎవరికి దక్కకుండా పోతుంది కదా. ఏంటి దానివల్ల నీకు ప్రయోజనం? ఆనాడు యేసు ప్రభు ఇదే బుధవారం నాడు ఆయన ఎంతో మనస్సులో వేదన చెందారు. ఆనాటి శిష్యుడు పక్కన ఉన్న శిష్యుని గురించి. ఈరోజు యేసు ప్రభుతో కూడా మనం ఉంటున్నామని, ఆయన ప్రక్కనే మనం జీవిస్తున్నామని అనుకుంటూనే నువ్వు నమ్మకంగా లేకపోతే ఆయన గుండెను బ్రద్దలు చేసిన మరొక యోధావుగా నువ్వు కనబడతావు చరిత్రలో. ఆయన మనస్సును మొక్కలు చేసిన మరొక యోధాగా కనబడతావు సంఘంలో. ఎలా పిలువబడ్డావో, ఏ పిలుపును బట్టి సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చావో, నీ ముగింపు కూడా అదే యోగ్యతను కలిగి పిలుపును కాపాడుకో. ఆయన పిలుపులో నుండి నువ్వు తప్పిపోవద్దు. ఆయన పిలుపు నుండి తప్పిపోయి నిన్ను గురించి ఆయన బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఎంత భయంకరమైన స్థితికి నీ జీవితం వెళ్ళిపోతావు. ఏకమించుదాం. ప్రార్థనలో 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా నాయనా, ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధంగానైనా ప్రభువా మోసకారి జీవితం జీవించి ఉంటే, దురాలోచన కలిగిన జీవితం జీవించి ఉంటే క్షమించండి నాయన. గురువును మోసం చేసే ద్రోహిగా నేను మారిపోయి ఉంటే క్షమించండి తండ్రి. ధనాశపరుడుగా నేను జీవించి ఉంటే క్షమించండి తండ్రి. దురాశపరుడుగా నేను జీవించి ఉంటే క్షమించండి తండ్రి. ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్న స్థితిలో నేనుంటే క్షమించండి నాయన. అయా, పూర్తిగా నేను పతనము కాకముందే దేవా నా జీవితాన్ని మరలా పైకి లేపండి నాయన. దేవా, పరిశుద్ధమైన ఆలోచనకు బదులు దురాలోచన కలిగి ఉంటే క్షమించండి నాయన. ఇక పెంచుదాం ప్రార్థనలో. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా నాయన, అయా ఈ రాత్రి మరొకమారు మీ బలమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. సరిగ్గా 2000 సంవత్సరాల కిందట మా ప్రభువు నేటి దినాన ఇదే పరిశుద్ధమైన బుధవారం రోజు మీరు 3.5 సంవత్సరాలు దగ్గరకు తీసుకొని పెంచి పోషించి ప్రయోజకును చేసుకున్న ఆ ఇస్కరియోతు యోధాను గురించి ఎంత వేదన చెందారో, మీ దగ్గర ఉంటూనే మీ పక్కన ఉంటూనే ఎంత మోసం చేశాడో ఈరోజు విన్నావు నాయన. అయా, మాలో మేము ఎవ్వరము కూడా నాయన అలాంటి మోసకారి జీవితాన్ని జీవించి, ద్రోహకరమైన జీవితాన్ని జీవించి నరక పాత్రులుగా కాకూడదు తండ్రి. ఒక్కడు పరలోక రాజ్యం నుండి జారిపోయి తొలగిపోయి నరకానికి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఈరోజు మాలో ఎవరం ఉండకూడదు నాయన. మీరు పిలిచిన పిలుపును బట్టి నాయన, మీరు ఎంత నమ్మారో మమ్మలను అంత నమ్మకంగా జీవించుటకు ప్రభువా మీ కృపను గ్రహించి
ఎలాంటి పరిస్థితుల జీవితంలో ఎదురైనా, ఎన్ని శోధనలైనా, ఎంత కష్టకాలమైనా, ఎంత శోధన కాలమైనా, బాధలైనా మీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించే సహాయం చేయండి తండ్రి. ఎప్పటికీ యోధా లాంటి తలంపులు, ఆలోచనలు మాలోనో సంఘములోనో ఈ సమయంలో శిరస్సు నుంచి ప్రార్థనలో పాలు పొందిన ఏ ఒక్కరిలో రాకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి. వాడు చచ్చిన దిక్కులేని చావు నాయన మాలో కలగకుండా, వాడు పోగొట్టుకున్న పరలోక భాగ్యమును నాయన మేము పోగొట్టుకొనకుండా, లోకములో మోసగాడైన యోధ అని పేరును వాడు నిలుపుకున్నాడు. అయినా మేము నమ్మకమైన వారంగా, భలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని మీ చేత పిలువబడే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కలుగు చేయండి. అదేవిధంగా ఏర్పాటు చేసిన ప్రేమందుని బట్టి వందనాలు. ప్రయాసపడిన వారిని, పరిచర్య చేయబోతున్న వారిని, పరిచర్య చేస్తున్న వారిని అందుకు గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ నిండైన మెండైన దేవుని ఆశీర్వాదాలతో ఆశీర్వదింపజేస్తూ, కుటుంబాలను వర్ధిల్లింపజేస్తూ నాయన అందుకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి రేపటి దినముడికి కూడా తగు రీతిగా సిద్ధపరిచి బలపరచబడి కూడిన మమ్మల్ని అందరి మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసము సన్నిధి మనకిప్పుడునో ఎల్లప్పుడునో ప్రభు తిరిగి వచ్చి పర్యంతరం సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.